హాయ్ అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బీరకాయ ఎండు రొయ్యల కర్రీ అండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటది. ఎండు రొయ్యలైతే నేను శుభ్రంగా తలలు, అలాగే వాటి తోక కత్తిరించానండి. కత్తిరించిన తర్వాత వాటర్‌లో వాష్ చేసిన తర్వాత వేడి నీళ్ళలో అయితే 2 నిమిషాలు నానబెట్టానండి. నానబెట్టిన తర్వాత వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టాను వేరే ప్లేట్‌లోకి. బీరకాయలకైతే పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కగానే ఎండు రొయ్యలు మనం వేడి నీళ్ళలోంచి తీసుకున్నాం కదండీ! వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత ఎండు రొయ్యలు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. రొయ్యల్ని అస్సలు మాడనివ్వకండి. దగ్గరుండి చక్కగా ఫ్రై చేసుకోండి. చాలా టేస్ట్‌గా ఉంటదండి కర్రీ. అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపట్లో మనకి కలర్ చేంజ్ అయిద్దండి. ఇవి ఎర్ర రొయ్యలనమాట. తెల్ల రొయ్యలు కూడా ఉంటాయండి. ఎప్పుడు తెల్ల రొయ్యలు తీసుకుంటాము. ఈసారి ఈ రొయ్యలు, తెల్ల రొయ్యలు 2 ఉండేయనమాట. ఈ రొయ్యలు తీసుకోండి బావుంటాయన్నారనమాట అమ్మేవాళ్ళు. అందుకని చెప్పేసి మేము ఈ రొయ్యలు తీసుకున్నామండి. నేను, మా పక్కింటి అత్తయ్య అయితే. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయినియి చూసారు గదా! ఇప్పుడైతే నేను వేరే ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ అయితే వేశానండి. మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఆనియన్ కట్టర్‌లో కట్ చేసుకున్నాననమాట. 2 పచ్చిమిర్చి అయితే డైరెక్ట్‌గా వేశాను. మీరు ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. మా ఇంట్లో చిన్న పిల్లలుంటారు గదండీ! అందుకని నేను ఎప్పుడూ గూడా ప్రతి కర్రీలో డైరెక్ట్‌గా వేస్తాననమాట. ఘాట్లు పెట్టేసి. పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్. చూసారు గదండీ! ఆనియన్స్ ఫ్రై అయినియి. ఇప్పుడు బీరకాయ ముక్కలైతే కట్ చేసి వేసుకున్నాను నేను. 3 బీరకాయల్లో ఒక బీరకాయ ముదిరిపోయిందండి. పక్కన పడేసాను. ఇంకా 2 బీరకాయలైతే ముక్కలుగా కట్ చేసుకొనైతే వేసేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి మనం పసుపు వేసుకుందాము. పసుపు వేసి కలుపుకోవాలి. బీరకాయలో నీరు మొత్తం వచ్చి ఇంకిపోవాలండి. అప్పుడు టేస్ట్ బావుంటదనమాట. రుచికి సరిపడా ఉప్పు కూడా వేశాను. ఉప్పు వేసి కలిపాం గదండీ! మనం మూత పెట్టి మగ్గించుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దాం. కొంచెం వాటర్ వచ్చింది చూసారు కదండీ! బీరకాయలు ఎప్పుడైనా సరే వాటర్ మొత్తం ఇంకిపోయి తర్వాత మనం ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ చాలా బావుంటది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలైతే వేసుకుందాము. ఈ కర్రీ నా పెళ్ళికి ముందు మా అమ్మమ్మ చేసిందండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంది. అప్పటినుంచి నేను చేస్తూనే ఉంటాననమాట. ఈ మధ్య కాలంలో అయితే బీరకాయతో చేయలేదండి. టమాటోతో అయితే చేస్తాననమాట. మన ఛానల్‌లో టమాటో ఎండు రొయ్యల కర్రీ గూడా ఉందండి. ఆ రెసిపీ గూడా చాలా అంటే చాలా బావుంటది. అసలు ఎండు రొయ్యల కాంబినేషన్ దేనిలోకైనా గూడా చాలా బావుంటదండి. చూసారు గదండీ! మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మూత తీసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం స్పైసీకి తగ్గట్టు కారం వేసుకుందాం. మాది పాత కారం అండి. అందుకే కొంచెం కలర్ తక్కువగుంది. 2 స్పూన్లు కారం అయితే వేసుకున్నాను నేను. అలాగే ఉల్లి పొరకలు వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటది. నా దగ్గర మా ఇంట్లో ఉన్న ఉల్లిపాయలకొచ్చిన ఉల్లి పొరకలైతే వేశాను. చాలా మందికి మార్కెట్‌లో గూడా దొరుకుతాయి. తెచ్చుకొని చక్కగా ఏసుకోవచ్చు. చేపల్లో గానీ, రొయ్యల్లో గానీ ఉల్లి పొరకలు వేసుకుంటే టేస్ట్ అనేది మరింత పెరిగిద్దండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి. ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాము. మూత తీసి చూద్దామండి ఒకసారి. ఎక్కువగా గరిటెతో కలుపుకుంటూ ఉండాలనమాట. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామండి. టేస్ట్ చూస్తే ఉప్పు తగ్గిందండి. కొంచెం ఉప్పయితే వేయాలి. ఎక్కువ వేయకండి. ఎప్పుడు ఏసే నేనే, ఎప్పుడు చెప్పే నేనే ఉప్పు కొంచెం ఎక్కువేశాను మొన్న. అక్క వాళ్ళ ఇంట్లో భోజనాలు చేసిన రోజు చికెన్ రోస్ట్‌లో లైట్‌గా ఉప్పయితే ఎక్కువైంది. కానీ చాలా బావున్నాయి అని చెప్పారండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇప్పుడైతే కొంచెం సేపు అలా మూత పెట్టానండి. ఇంక మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవటమే. చూడండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ అండ్ రొయ్యల కర్రీ రెడీ అయిందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.